కాళేశ్వరం ప్రాజెక్టును ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ లేనటువంటి ప్రాజెక్టు కడితే దాని మీద కాంగ్రెస్ పార్టీ అనవసరమైన లేనిపోని రాజ్యాంగం చేసి దాని మీద కమిషన్ల కోసం కకృతి పడరని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తిని ఆయన మీద ఒక గౌరవం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ అరెస్ట్ చేసినట్టుంటే చీమ కూడా కదలకుండా ఈ ఏరియాలో అసలు రేవంత్ రెడ్డి తిరగకుండా చేస్తాం. ఈ యొక్క రేవంత్ రెడ్డి కాళేశ్వరాన్ని కట్టి పేద ప్రజలకు అందరికి కూడా మంచినీళ్లు అందించి ఈ యొక్క సాగు భూమి అన్ని కూడా చేసినటువంటి కేసీఆర్ గారిని ఆయన అరెస్ట్ చేసే తమ్మెక్కడిది. ఆయన ఒక తెలంగాణ కోసం ఉద్యమం చేసిందే కాకుండా మంచి పనుల కోసం సాగునీరు తాగునీరు పారేనీరు మొత్తం సత్యశ్యామలం చేసినటువంటి కేసీఆర్ గారిని ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఆయన చేసినటువంటి మంచి పనికి మెచ్చుకునేది పోయి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అరెస్ట్ చేస్తాడనేది మేము అందరం ఖండిస్తున్నాం. ఒకవేళ రేవంత్ రెడ్డి గిట అరెస్ట్ చేయాలనుకుంటే ముందు ఈ యొక్క హైడ్రా పేరు మీద దోచేటటువంటి నాయకులు ఎవరైతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయమని. జై కేసీఆర్, జై కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టును ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ లేనటువంటి ప్రాజెక్టు కడితే దాని మీద కాంగ్రెస్ పార్టీ అనవసరమైన లేనిపోని రాజ్యాంగం చేసి దాని మీద కమిషన్ల కోసం కకృతి పడరని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తిని ఆయన మీద ఒక గౌరవం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ అరెస్ట్ చేసినట్టుంటే చీమ కూడా కదలకుండా ఈ ఏరియాలో అసలు రేవంత్ రెడ్డి తిరగకుండా చేస్తాం. ఈ యొక్క రేవంత్ రెడ్డి కాళేశ్వరాన్ని కట్టి పేద ప్రజలకు అందరికి కూడా మంచినీళ్లు అందించి ఈ యొక్క సాగు భూమి అన్ని కూడా చేసినటువంటి కేసీఆర్ గారిని ఆయన అరెస్ట్ చేసే తమ్మెక్కడిది. ఆయన ఒక తెలంగాణ కోసం ఉద్యమం చేసిందే కాకుండా మంచి పనుల కోసం సాగునీరు తాగునీరు పారేనీరు మొత్తం సత్యశ్యామలం చేసినటువంటి కేసీఆర్ గారిని ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఆయన చేసినటువంటి మంచి పనికి మెచ్చుకునేది పోయి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అరెస్ట్ చేస్తాడనేది మేము అందరం ఖండిస్తున్నాం. ఒకవేళ రేవంత్ రెడ్డి గిట అరెస్ట్ చేయాలనుకుంటే ముందు ఈ యొక్క హైడ్రా పేరు మీద దోచేటటువంటి నాయకులు ఎవరైతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయమని. జై కేసీఆర్, జై కేసీఆర్. వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది నీళ్ళ యొక్క విలువ, నీటి విలువ తెలియనటువంటి వ్యక్తులు పాలిస్తున్నటువంటి ఈ రోజుల్లో మరి కేసీఆర్ అని కమిషన్ కి పిలవడము చాలా ఇబ్బందికర పరిస్థితులు. అంటే బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ తప్పుగా చూపించే ప్రయత్నంలో భాగమే అని చెప్పి తెలియజేస్తూ 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా నీళ్ల కోసము ధర్నాలు చేస్తున్నా, నీళ్ల కోసం బిందెలు పట్టుకుని వెళ్తున్నా, ఇంకా నీళ్లు లేని బీడులు పడ్డ రాష్ట్రాలు ఎన్నో ఉన్నా దేశంలోనే మొట్టమొదటి ప్రధానంగా సస్యశ్యామలంగా తెలంగాణను తీర్చిదిద్దాలని తెలంగాణ రాగానే తెలంగాణను బంగారు తెలంగాణ తీసే దిశగా రైతులను మంచి సంపన్నుగా చేసే దిశగా మరి ఒక యజ్ఞం లాగా కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొచ్చినట్టు మహా గొప్ప నేత మరి దార్శనికుడు అట్లాంటి కేసీఆర్ గారిని మరి బురద జల్లే ప్రయత్నం చేయడము ఇది చాలా ఖండించాల్సిన విషయం. యావత్ తెలంగాణ ఈరోజు కేసీఆర్ గారు ఎమ్మటి పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు అతీతంగా ఈ రోజు మరి ఆయన ఎమ్మటి నిలుస్తున్నారంటే ఆయన ఒక దార్శనికత తెలంగాణకు చేసిన గొప్పతనం అని తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారిని మీరు కమిషన్ ముందర పెట్టాలని ఏదైతే ఆలోచించారో ఈ రోజు కమిషన్ అన్ని కూడా సాక్ష్యాలను పరిశీలించి మరి కేసీఆర్ గారి గొప్పతనాన్ని కమిషన్ తెలియజేస్తానని బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ తప్పుగా చూపించే ప్రయత్నంలో భాగమే అని చెప్పి తెలియజేస్తూ 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా నీళ్ల కోసము ధర్నాలు చేస్తున్నా, నీళ్ల కోసం బిందెలు పట్టుకుని వెళ్తున్నా, ఇంకా నీళ్లు లేని బీడులు పడ్డ రాష్ట్రాలు ఎన్నో ఉన్నా దేశంలోనే మొట్టమొదటి ప్రధానంగా సస్యశ్యామలంగా తెలంగాణను తీర్చిదిద్దాలని తెలంగాణ రాగానే తెలంగాణను బంగారు తెలంగాణ తీసే దిశగా రైతులను మంచి సంపన్నుగా చేసే దిశగా మరి ఒక యజ్ఞం లాగా కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొచ్చినట్టు మహా గొప్ప నేత మరి దార్శనికుడు అట్లాంటి కేసీఆర్ గారిని మరి బురద జల్లే ప్రయత్నం చేయడము ఇది చాలా ఖండించాల్సిన విషయం. యావత్ తెలంగాణ ఈరోజు కేసీఆర్ గారు ఎమ్మటి పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు అతీతంగా ఈ రోజు మరి ఆయన ఎమ్మటి నిలుస్తున్నారంటే ఆయన ఒక దార్శనికత తెలంగాణకు చేసిన గొప్పతనం అని తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారిని మీరు కమిషన్ ముందర పెట్టాలని ఏదైతే ఆలోచించారో ఈ రోజు కమిషన్ అన్ని కూడా సాక్ష్యాలను పరిశీలించి మరి
కేసీఆర్ గారి గొప్పతనాన్ని కమిషన్ తెలియజేస్తున్నాను. తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారికి విచారణకు పిలవడం అంటే తెలంగాణ సమాజాన్ని మొత్తం పిలిచినట్టే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నోట్ల కట్టలతోటి దొరికిన దొంగ కాబట్టి అందరూ పచ్చ కామర్లు వచ్చినోనికి పచ్చగా లోకమంతా పచ్చగా కనబడ్డట్టు ఈ రోజు ఆయన నోట్ల కట్టలతోటి అవినీతి చేసి అందరినీ అవినీతి అనుకోవడం కోసం ఆయన చేసి అందరి మీద అదే బురద రుద్దుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా నిజం తెలుసుకోండి. తెలంగాణ సమాజానికి మీరిచ్చిన పీసీ ఘోష్ కమిషన్ ద్వారా ఈ రోజు తెలంగాణ సమాజానికి నిజాలు కూడా తెలిసే అవకాశం ఉన్నది కాబట్టి దీని ద్వారా మీరు ఏ విధంగానైతే కేసీఆర్ గారికి అవినీతి బురద జల్లాలనుకుంటున్నారో కనీసం నిన్ను పిల్లనిచ్చిన మామ కూడా మీరిచ్చే అబద్ధపు మాటలు నమ్మలేకపోతున్నారు. 1,00,000 కోట్ల అవినీతి అని చెప్తున్నారు. మీ మామగారేమో 1,00,000 కోట్లు కాదు 85 కోట్లు ఈ ప్రాజెక్టుకి అయిందని చెప్పి పిల్లనిచ్చిన మామ చెప్తే కనీసం ఆయన కన్నా అర్థమైంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అర్థమైంది లేదు. ఇప్పటికైనా తెలుసుకో రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సమాజం నిన్ను ఒక దోషిగా నిలబెడుతుంది. ఒక్కసారి గుర్తుంచుకో. ఈ రోజు ఈ పరిపాలన శ్రీరాముని పాలన లాంటి కేసీఆర్ గారి ఈ రాజ్యంలో పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటే ఈ రోజు రాక్షసులాగా వచ్చి ప్రజలను అల్లకల్లోలం చేసుకుంటా రాముడు లాంటి దేవుడు లాంటి కేసీఆర్ గారిని మీరు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే రేపు చివరికి నువ్వే కటకటాల పాలైతావు. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్. తెలంగాణ సమాజం మొత్తం ఈ రోజు కేసీఆర్ గారి వెంట ఉన్నది. మేమంతా కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి తయారు చేసిన సైనికులం ఎంత దూరమైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. నిన్ను పిల్లనిచ్చిన మామ కూడా మీరిచ్చే అబద్ధపు మాటలు నమ్మలేకపోతున్నారు. 1,00,000 కోట్ల అవినీతి అని చెప్తున్నారు. మీ మామగారేమో 1,00,000 కోట్లు కాదు 85 కోట్లు ఈ ప్రాజెక్టుకి అయిందని చెప్పి పిల్లనిచ్చిన మామ చెప్తే కనీసం ఆయన కన్నా అర్థమైంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అర్థమైంది లేదు. ఇప్పటికైనా తెలుసుకో రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సమాజం నిన్ను ఒక దోషిగా నిలబెడుతుంది. ఒక్కసారి గుర్తుంచుకో. ఈ రోజు ఈ పరిపాలన శ్రీరాముని పాలన లాంటి కేసీఆర్ గారి ఈ రాజ్యంలో పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటే ఈ రోజు రాక్షసులాగా వచ్చి ప్రజలను అల్లకల్లోలం చేసుకుంటా రాముడు లాంటి దేవుడు లాంటి కేసీఆర్ గారిని మీరు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే రేపు చివరికి నువ్వే కటకటాల పాలైతావు. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్. తెలంగాణ సమాజం మొత్తం ఈ రోజు కేసీఆర్ గారి వెంట ఉన్నది. మేమంతా కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి తయారు చేసిన సైనికులం ఎంత దూరమైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. జై తెలంగాణ, జై కేసీఆర్.